ఏపీలో రాజకీయాలు క్రమంగా ముదిరి పాకాన పడుతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నువ్వా నేనా అనే రీతిలో హోరాహోరీ పోరాటానికి తెరలేపాయి. ఎన్నికలకి మరికొన్ని నెలలు సమయం ఉన్న ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీటికి తోడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా సత్తా చాటేందుకు సై అంటోంది. అయితే టాలీవుడ్ సినీ నటుల్లో చాలా మంది వైసీపీ బాట పడుతున్నారు. పెద్ద హీరోలు కూడా జగన్ కి మద్దతుగా నిలుస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. పోసాని, పృథ్వీ వంటి నటులు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తుండడం తెలిసిందే. లేటెస్ట్ గా స్టార్ కమెడియన్ అలీ వైసీపీలో చేరనుండడం దీనికి పరాకాష్ఠగా చెప్పాలి. జగన్ వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమని టాలీవుడ్ కూడా బలంగా నమ్ముతోంది. అందుకే అత్యధికులు జగన్ పక్షాన చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. హీరో కృష్ణుడు, సీనియర్ యాక్టర్ భానుచందర్ తదితరులు కూడా జగన్ ని పాదయాత్రలో కలిసి ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక అలీ రేపో మాపో వైసీపీలో చేరడం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ రామ్ చరణ్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. ఎన్నికలకి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉందని తమకు కూడా తెలుసని, తన బాబాయ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా ప్రకటించాడు. బాబాయ్ అందరి మేలు కోసం రాజకీయాల్లోకి వెళ్లాడని, తామందరం ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేశాడు. నా అవసరం ఉందని బాబాయ్ భావిస్తే చాలు, ఆయన ఏం చెప్పినా చేస్తా, ఏవైనా చేస్తా. అందులో ఎలాంటి సందేహం లేదు. అది ప్రచారం కానివ్వండి, మరేదైనా కానివ్వండి. బాబాయ్ నుంచి ఒక ఫోన్ కాల్ చాలు, నేను ఎంత బిజీ ఉన్నా సరే రంగంలోకి దిగిపోతాను. అన్ని వదిలిపెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళిన ఆయన కోసం మేమేం చేయలేమా? బాబాయ్కి కూడా మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు. మా అవసరం ఉందనుకుంటే ఆయనే ఫోన్ చేస్తాడు. ఆయన పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నాం. బాబాయ్ కోసం అందరం వెళ్తాం. మేము ఎంత చేయగలమో అంతకంటే ఎక్కువే చేస్తాం. బాబాయ్ లాంటి వాళ్ళు చాలా అరుదు. ఆయన కోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తామంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి కానుకగా వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రానుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.